ఫ్రెండ్స్, టుడే స్పెషల్ వచ్చేసి ఆనియన్ పకోడా. వర్షం పడుతున్నప్పుడు ఎప్పుడైనా ఏదైనా క్రంచీగా తినాలనిపించినప్పుడు వెంటనే ఆనియన్ పకోడా చేసేసుకోవచ్చు సింపుల్గా, ఈజీగా. ఫస్ట్ నేను 3 ఆనియన్స్ తీసేసుకొని ఇలా పొడవుగా కొంచెం ఆనియన్ కనపడేలాగా కట్ చేసుకోవాలి. మరి ఫ్రైడ్ ఆనియన్స్కి కట్ చేసుకున్నట్టు సన్నగా కట్ చేసుకోకూడదు. మీకు కారం ఎక్కువగా కావాలి, స్పైసీ లెవెల్స్ మీరు ఎక్కువ తింటారు అని అంటే 2, 3 లేదా 4 పచ్చిమిరపకాయలైనా యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసేసుకొని జీలకర్ర, వాము. జీలకర్ర అయితే కంపల్సరీ వేసుకోండి, వాము మీరు తినాలనుకుంటే వేసుకోండి, ఇట్స్ కంప్లీట్లీ ఆప్షనల్. బట్ వేసుకుంటే డైజెషన్కి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ రుచికి తగ్గట్టు కారం పొడి యాడ్ చేసుకొని వీటన్నిటిని మంచిగా పిసకాలన్నమాట. బాగా మసాజ్ చేయాలి ఆనియన్స్కి, సో దట్ ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేయాలి. మనం ఎక్స్ట్రా వాటర్ ఇంట్లో యాడ్ చేయం కాబట్టి ఆనియన్స్ని బాగా కలిపి కాసేపు అలా పక్కన పెట్టేస్తే ఆనియన్స్ మంచిగా వాటర్ వదులుతాయి. తర్వాత మనం ఈ ఆనియన్లో నుండి వచ్చిన నీటితోనే మనము పిండి వేసుకొని కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ ఆనియన్ పకోడాకి పిండి అంతా పట్టుకునేలాగా కలుపుకుంటాము. ఎక్స్ట్రా వాటర్ అస్సలు యాడ్ చేసుకోము. ఇలా కొంచెం పిండి యాడ్ చేసుకోండి. ఆనియన్స్ వాటర్ రిలీజ్ చేసేదాన్ని బట్టి పిండి పడుతుంది, ఇంత క్వాంటిటీ అనేమి ఉండదు. బట్ ఒక్కొక్క ఆనియన్ ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది కాబట్టి వాటర్ రిలీజ్ చేయడము. సో దానికి తగ్గట్టు మీరు పిండి కలుపుకోండి. పిండి కలిపేసి కాసేపు పక్కన పెట్టుకొని ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకోవాలన్నమాట. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోండి ఫ్రెండ్స్. బీ కేర్ఫుల్ ఆయిల్ దగ్గర, ఎందుకంటే మీకు రాదు అని అనిపించినా, భయం వేసినా అమ్మని పిలుచుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అవ్వదన్నమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయండి. కుక్ చేస్తున్నప్పుడు మీరు టెస్ట్ చేస్తే మీకు కొంచెం మెత్తగా అనిపించవచ్చు. ఒక 1 మినిట్ ఆగితే అవి కరుం అంటాయి అన్నమాట. డోంట్ వరీ, ఏంటబ్బా మెత్తగా వచ్చాయని ఏమి ఇబ్బంది పడకండి. ఒక 1 మినిట్ ఆగితే అవి కరుం అంటాయి. సింపుల్గా, ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అనమాట. ఇంకా వర్షాకాలంలో మనకి ఇలాంటి క్రేవింగ్స్ ఎక్కువ కదా, సో వెంటనే చేసుకునేలాగా ఇలా చేసుకోవచ్చు అనమాట. చూసారా, సింపుల్గా ఈజీగా అయిపోతుంది. తినడానికి కూడా చాలా బాగుంటుంది. కరుం అని అంటున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.